ఇప్పుడు 'హర్షవీణ' ఎక్కడ ఉంది అనేది ఇప్పుడు చర్చ నడుస్తుంది. 'హర్షవీణ' మాయమైంది, మిస్సింగు, కనిపించట్లేదు, అజ్ఞాతంలోకెళ్ళిందంటున్నారు. ఈవెన్ అక్కడ రైల్వే కోడూరు అర్బన్ సీఐ చంద్రశేఖర్ కూడా మాట్లాడుతూ, మేము 2 కేసులు పెట్టాము. ఒకటి బ్లాక్‌మెయిలు ఇతని మీద, అరవ శ్రీధర్ ఎమ్మెల్యే మీద. 2 శంకర్ రాజు అని జర్నలిస్ట్‌ని కొట్టడం, దానికి సంబంధించి కూడా మాకు ఆధారాలున్నాయి. శంకర్ రాజు కూడా కంప్లెయింట్ ఇచ్చాడు. సో, మేము 2 కేసుల్లో కూడా ఆమె మీద నాన్ బెయిలబుల్ సెక్షన్స్ పెట్టాము. మేము ఆమె అందుబాటులోకి మాకు రావట్లేదు. అందుబాటులోకి వచ్చిన తర్వాత ఆమెను విచారిస్తాము. అట్లాగే శ్రీధర్ వాంగ్మూలం కూడా తీసుకుంటామనేది ఆయన మీడియాతో చెప్పాడు. సీఐ అర్బన్ పోలీస్ స్టేషన్, రైల్వే కోడూరు. మరోవైపు జనసేన గత 3-4 రోజుల నుంచి ఈమె మీద దాడి మొదలుపెట్టారు. ఈమె క్యారెక్టర్ అసాసినేషను, ఈమె బ్యాడ్ లేడీ. సో, ఆమె ట్రాప్ చేసింది. ఆమెను రేప్ చేయలేదు, ఏమి లేదు. ఆమెని మావోడేం ఫోర్స్ చేయలేదు. ఆమె మావోడిని ట్రాప్ చేసింది. ఆ ట్రాప్‌లో మావోడు పడ్డాడు అనే ఒక నెరేటివ్‌ని వీళ్ళు బలంగా తీసుకొస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆమె చెప్పిన విషయాలన్నిటినీ కౌంటర్ చేయడానికి వీళ్ళు ట్రై చేస్తున్నారు. అందులో ఒకటేందంటే, ఆమె నా భర్త నాగమోహన్ రెడ్డితో దూరం కావడానికి ఇతనే కారణము. ఇతని వల్లే నా భర్త దూరమయ్యాడు, నా కొడుకును కూడా తీసుకుపోయాడని మీడియా సమావేశంలో చెప్పింది. దాన్ని వీళ్ళు అబద్ధం అని చెప్పడానికి, ఈమె నాగమోహన్ రెడ్డి కంటే ముందే ఒక అతనితో పెళ్ళయింది, అతని మీద కేసు కూడా పెట్టిందని వీళ్ళు దాని ఎఫ్ఐఆర్ కాపీ, కోర్టు తీర్పు అవన్నీ కూడా తీసుకొచ్చి బయట పెట్టారు. అందులో ఏముందంటే, సంసాని భవానీ శంకర్ అని విశాఖపట్నానికి చెందిన అతనితో ఈమెకి పెళ్ళయింది. 2018లో ఈమె అక్కడ బద్వేలు పోలీస్ స్టేషన్లో భవానీ శంకర్ మీద, వాళ్ళ బ్రదర్ శ్రీరామ్ మీద హరాస్మెంట్ కేసు పెట్టింది. 498A కింద వాళ్ళు కేసు నమోదు చేసుకొని వాళ్ళని అరెస్ట్ చేసి కోర్టుకు పెట్టారు. కోర్టు తర్వాత విచారించి 2023 డిసెంబర్ 20న తీర్పిచ్చింది. ఆ తీర్పులో వాళ్ళు నిర్దోషులని విడుదల చేసింది. ఈమె చెప్పిన ఆరోపణలు నిజం లేదు, ఎటువంటి ఆధారాలు లేవని కూడా కోర్టు చెప్పింది. అంటే ఈమెకి ఆల్రెడీ భవానీ శంకర్తో పెళ్ళయింది, అతనితో విడాకులు తీసుకునింది. దాని తర్వాత నాగమణి రెడ్డితో పెళ్ళయింది. సో, ఈమె అబద్ధాలు చెప్తుంది. ఈమెకి 2 పెళ్ళిళ్ళు ఉన్నాయి. మూడోది, ఆమె ఫోన్ చేసి ఇతను గెలిచినప్పుడు ఆమె ఫేస్బుక్లో మెసేజ్ పెట్టింది. దానికి ఇతను రిప్లై ఇస్తే అక్కడి నుంచి అతనితో చాట్ చేస్తూ 2-3 గంటలు మాట్లాడి ఐ లవ్ యూ చెప్పి ఫోన్ నెంబర్ తీసుకొని అక్కడి నుంచి అతన్ని ట్రాప్లో పెట్టింది ఈమె అనేది వీళ్ళ వెర్షన్. ఈ నేపథ్యంలో ఆమె 5 సార్లు నాకు అబార్షన్ జరిగిందనేది మీడియాతో చెప్తే, 1.5 ఇయర్లో 5 సార్లు అబార్షన్ ఎలా సాధ్యమని ఆమెను ప్రశ్నించారు. ప్లస్ నీ దగ్గర ఆధారాలు ఉన్నాయన్నారు. ఈ లోపల ఆమె చెప్పింది వచ్చి సంజీవని హాస్పిటల్స్ వాళ్ళు మీడియాతో మాట్లాడి, ఆమె మా దగ్గర హాస్పిటల్ ఓన్లీ కన్సల్టేషన్కి వచ్చింది తప్ప అబార్షన్ మేము చేయలేదని చెప్పారు. దానికి ఇప్పుడు ఆమె ఇంకొక ఆధారం చూపించింది. అదేంటంటే, హాస్పిటల్కి దగ్గరికి వెళ్ళినప్పుడు అక్కడ డాక్టర్ మంజు యాదవ్, గైనకాలజిస్ట్, ఆమె ట్రీట్మెంట్ ఇచ్చి ఆమె ఇచ్చిన ప్రిస్క్రిప్షను కూడా ఆమె బయటికి తీసుకొచ్చింది. ఇప్పుడు అది కూడా వైసీపీ వాళ్ళు ప్రచారం చేస్తున్నారు. అందులో క్లియర్గా ఆమెకు మామూలుగా మనకు ప్రెగ్నెన్సీని తీయడానికైతే ఇమ్మీడియట్గా అయితే ఐపీఎల్ వాడతారు, 72 అవర్స్ ఐపీఎల్ వాడతారు. అట్లాగే అన్వాంటెడ్ కిట్ అని ఉంటుంది, ఎంటీపీ కిట్ అని ఉంటుంది, ఇవన్నీ ఉంటాయి. ఇవి కాకుండా 2 ట్యాబ్లెట్లు ఇస్తారనమాట. అబార్షన్ అంటే ఈ మధ్య ఇంతకుముందు అంటే కోసి ఏవో చేసేవాళ్ళు, అవేమి లేదు. ఇప్పుడు ట్యాబ్లెట్లతోనే అబార్షన్ చేయిస్తారు. అలాగా ఈమె ఇచ్చిన ఈ డాక్టర్ మంజు యాదవ్ ఇచ్చిన ప్రిస్క్రిప్షన్లో 2 ఇవి ఉన్నాయి మెడిసిన్. అది మిఫెప్రిస్టోన్ అండ్ మిసోప్రోస్టల్. ఈ 2 కలిపిస్తే ప్రెగ్నెన్సీ అనేది పోతుందన్నమాట. అది మన గూగుల్లో ఎతికినా కూడా తెలుస్తుంది. సో, ఈ 2 రాసింది ఆమె. ఆ 2 రాసినది ప్రిస్క్రిప్షన్ చిట్టి ఏదైతే ఉందో దాన్ని మీడియాలో పెట్టారు. దాంట్లో క్లియర్గా హర్షవీణ ఉంది, ఆమె కేసు విషయాలన్నీ కూడా ఉన్నాయి. సో, అంటే ఈ 2 ట్యాబ్లెట్లు కలిపి ఇచ్చిందంటేనే ప్రెగ్నెన్సీ పోవడానికి ఇచ్చింది. అసలు ఇలాగ ఇవ్వడానికి లేదు. మామూలుగా డ్రగ్ కంట్రోల్ యాక్ట్ కింద ఆ డాక్టర్ని అరెస్ట్ చేయొచ్చు, అట్లాగే హాస్పిటల్ లైసెన్స్ కూడా రద్దు చేయొచ్చు. అందుకని వాళ్ళు ఇప్పుడు లేదని చెప్పేస్తున్నారు. కానీ ఈమె దగ్గర ఆధారాలు ఉన్నాయి కాబట్టి హాస్పిటల్ మీద కూడా చర్య తీసుకోవచ్చు అని అంటున్నారు. ఈ నేపథ్యంలో ఆమె మీద విపరీతంగా ప్రెజర్ పెరిగింది. ఇటు జనసేన, తెలుగుదేశం నాయకుల నుంచి తీవ్రమైన ప్రెజర్ పెరిగింది. ఎమ్మెల్యేని కాపాడడం కోసం
వీళ్ళు ఇప్పుడు ఆమెను ఏమన్నా చేసే అవకాశం ఉంది అన్న ఒక నెరేటివ్ బయటకొచ్చింది. సో, ఆ మిస్సింగ్ అంటే ఆమెను పోలీసులే బాధ్యత వహించి ఆమెను వెతికి పట్టుకొని కోర్ట్‌లో పెట్టాలి. ఆమెను అరెస్ట్ అయ్యుంటే కోర్ట్‌కి తీసుకెళ్ళాలి. ఆహ్, అర ఆహ్, కేసులు పెట్టి అరెస్ట్ చేయాలనుకుంటే. సో, ఆమె భద్రత కల్పించాలి అన్న ఆహ్, ఇది వినిపిస్తుంది. దీనికి సంబంధించి ఒకప్పుడు నేనిప్పటికి గూడా కూటమిలోనే ఉన్నాను, జనసేనలో ఉన్నానని చెప్పుకుంటున్నాడు ఒక వ్యక్తి కొనిశెట్టి హరిరాయ్. ఆయన ఒక వీడియో చేశాడు. ఆ వీడియోలో జనసేన ఈ విషయంలో స్పందిస్తున్న తీరు పట్ల ఆయన చాలా తీవ్రంగా వ్యతిరేకత వ్యక్తం చేశాడు. దాంతో పాటు ఆయన ఈ అమ్మాయిని చంపేసే అవకాశం గూడా ఉంది. ఆ అమ్మాయిని చంపేసి ఆ అమ్మాయి ఆత్మహత్య అని గూడా చిత్రీకరించే అవకాశం ఉంది. సో, ఈ పని గూడా జనసేన వాళ్ళు చేస్తారు. ఎందుకంటే శ్రీధర్‌ని ఎట్టి పరిస్థితుల్లో రక్షించుకోవాలి అనే దానికి వాళ్ళు ఫిక్స్ అయిపోయారు. అందుకనే అతని మీదకి అతనికి ఎటువంటి పనిష్మెంట్ ఇయ్యకుండా ఆహ్, త్రిసభ్య కమిటీ ఏసి దానికి 7 రోజులు టైం పెట్టుకొని దాన్ని కాలయాపన చేసి డైల్యూట్ చేసే కార్యక్రమంలో ఉన్నారు అని ఈ కొనిశెట్టి హరిరాయల వీడియోలో చెప్తున్నాడు. సో, ఈమెని చంపేసే అవకాశం ఉంది. చంపేసి ఆమెను ఆత్మహత్యగా అంటే ఇవన్నీ భరించలేక ఆమె ఆత్మహత్య చేసుకుంది అన్న ఒక నెరేటివ్‌ని తీసుకొచ్చి అది కూడా వీలైతే వైసీపీ మీద కూడా పెట్టే అవకాశం కూడా ఉంది అనేది ఇప్పుడు వినిపిస్తా ఉంది. సో, ఇది అంటే మెల్లమెల్లగా ఇంకా వరస్ట్ స్టేజ్‌లోకి ఎళ్తుందా వీళ్ళ విషయం? దీనికి మళ్ళీ ప్రధాన కారణం పవన్ కళ్యాణ్ అంటున్నారు. ఆయన గాని దీంట్లో ఇన్వాల్వ్ అయ్యి దీన్ని పరిష్కరించుంటే సాల్వ్ అయిపోయేది. అతను కూడా మౌనంగా ఉండి తన మనుషుల్ని ఆమె మీదకి ఎగదోలుతున్నట్టుగానే కనబడుతుంది. అతన్ని ఢిల్లీలో అడిగినప్పుడు కూడా విలేకరులు సైలెంట్‌గా ఎళ్ళిపోయాడు. ఇదే ఈమె వైసీపీకి సంబంధించి ఉంటే ఈ పాటికి ఆయన వెళ్ళిపోయి రైల్వే కోడూరుకెళ్ళిపోయి ఆమెతో కూర్చొని విపరీతమైన డైలాగులంతా చెప్పుండేవాడు. ఇప్పుడేమో తన విషయంకొచ్చేసరికి ఆమెని హనీ ట్రాప్ అని, ఇంకొకటని, ఆమె బ్యాడ్ అని ఈ ఈ నెరేటివ్ ఉంది తప్ప తన హనీ ట్రాప్ అయినా, ఇంకోటైనా ఈ మనవాడు ఎన్ని వీడియోలు చేశాడు. లేటెస్ట్‌గా అసెంబ్లీలో కూడా వీడియో ఒకటి ఆమె బయటపెట్టింది. సో, ఇతనితో క్లియర్‌గా ఇతను ఇన్వాల్వ్‌మెంట్ క్లియర్‌గా ఉంది. ఇతను వాలంటీర్‌గానే క్లియర్‌గా ఆమెతో ఇన్వాల్వ్ అయ్యాడు. సో, ఒక ఎమ్మెల్యేగా ఉండి, లోకల్‌గా ఉండి ఆమె బ్యాక్‌గ్రౌండ్ తెలీదా? ఆమెకి 2 పెళ్ళిళ్ళు అయినట్టు ఇతనికి తెలీదా? సో, ఆమె ఒకవేళ బ్యాడ్ క్యారెక్టర్ అయితే ఆ క్యారెక్టర్ తెలియకుండా ఇంత ప్రేమించాడా? రక్తం ఆహ్, బ్లడ్‌తో కోసుకొని, చెయ్యి కోసుకొని బ్లడ్‌తో ఏడుస్తూ నేను నిన్ను మిస్ అవుతున్నాను. లేకుండా ఉంటే ఉండలేకపోతున్నా అన్న అంత ఎమోషనల్‌గా ఇన్వాల్వ్ అయ్యాడంటే